49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కారు పార్కింగ్ విషయంలో తెలుగు సినీ నటి డింపుల్ హయాతి మధ్య అలాగే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మధ్య గత కొద్ది రోజులుగా ఒక వివాదం అయితే నడుస్తుంది. అది చివరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకుంది. అయితే ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న హుడా ఎన్క్లేవ్లోని ఎస్ఆర్కే అపార్ట్మెంట్స్లో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లోనే అటు రాహుల్ హెగ్డే అలాగే డింపుల్ హయాతి వారిద్దరూ నివసిస్తున్నారు. ఇప్పుడు అసలు ఈ వివాదం మొత్తానికి కారణమైన ప్రదేశం, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఒక 2 నెలల కిందటే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చారు. ఆయన C3 అనే బ్లాక్లో ఉంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఇటు చూపించండి ఈ బ్లాక్లో ఇవి కూడా. అలాగే డింపుల్ హయాతి గత 5-6 నెలల కిందటే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చింది. ఇక్కడ ఆమె కూడా ఇక్కడ రెంట్కి ఉంటుంది. ఆమె C1 బ్లాక్లో ఉంటున్నట్లు కూడా మనకు సమాచారం. అయితే వీరిద్దరి బ్లాకులు కూడా C1, C3 ఆపోజిట్ ఎదురెదురుగా ఉంటాయి. ఒకసారి అన్న కొంచెం కెమెరా ఇటు ప్యాన్ చేసుకో, చూపిస్తాను నేను. మనం ఇప్పుడైతే ఈ అపార్ట్మెంట్లో, ఈ ఎస్ఆర్కే అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నివసించే అపార్ట్మెంట్లోనే మనం ఉన్నాం. ఆ అపార్ట్మెంట్లో కూడా వాళ్ళ ఇంటికి దారి ఈ పైన మెట్లు, ఈ మెట్ల నుంచి వెళ్తే అటు C1 ఇటు C3 బ్లాక్, అంటే వాళ్ళిద్దరూ నివసిస్తున్న అపార్ట్మెంట్స్. C1లో డింపుల్ హయాతి ఉంటుంది, అలాగే C3లో రాహుల్ హెగ్డే, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఉంటున్నారు. ఆయన ట్రాఫిక్ డీసీపీగా కూడా పనిచేస్తున్నారు. ఇక మనం అసలు ఈ వివాదం మొత్తానికి కారణం, కేంద్ర బిందువు ఆయన ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి ముందుకు రండి. చూడొచ్చు, ఇదిగో ఇవి జనరల్గా ఇట్లాంటి ఈ సిమెంట్ దిమ్మలన్నీ రోడ్ల మీద మనం చూస్తాం. అంటే ట్రాఫిక్ కంట్రోల్, ట్రాఫిక్ డైవర్షన్ అటువంటి సమయంలో ఈ దిమ్మల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ట్రాఫిక్ దిమ్మల్ని, ఈ సిమెంట్ దిమ్మలు ఇవన్నీ. కానీ ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఏంటి ఈ వివాదానికి కారణం ఏంటో నేను ఇప్పుడు ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ కారు, ఫోర్డ్ కారు, ఈ సెల్లార్ పార్కింగ్. ఈ పార్కింగ్ అనేది డింపుల్ హయాతి C1లో ఉంటున్న డింపుల్ హయాతికి సంబంధించిన వెహికల్ పార్కింగ్ ప్రదేశం. అలాగే ఇక్కడ ఇది ఒకసారి ఇది కూడా చూపిన ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే పార్కింగ్ ప్రదేశం. సో వీరిద్దరికి వివాదం కూడా ఇక్కడే మొదలైంది గత కొద్ది రోజుల కింద నుంచి. ముఖ్యంగా ఏంటంటే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారు పెడుతున్న సమయంలో, ఆయన కారు తీస్తున్న సమయంలో కానీ ఈ డింపుల్ హయాతి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ప్రతిసారి ఆయన కారుకి అడ్డం పెట్టడం అట్లా చేస్తుందని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అలాగే ఇటీవల 2 రోజుల కిందట చూసుకుంటే ఆయన వెహికల్ని డింపుల్ హయాతి కారుతో కూడా, తన కాలుతో కూడా తన్నినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక మరోపక్క చూసుకుంటే డింపుల్ హయాతికి సంబంధించిన మరొక కారు, BMW కారు, ఈ కారుతో కూడా ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని తగిలించారు అనే ఒక ప్రధానమైన ఆరోపణ అయితే ఉంది. ఇక మరోపక్క చూసుకుంటే అసలు ఈ ప్రైవేట్ ప్లేస్లో ఈ పబ్లిక్ ప్రాపర్టీ ఏంటి అనే ఒక వాదన కూడా తలెత్తుతుంది. అంటే రాహుల్ హెగ్డేకి ప్రతిసారి ఆమె కారు అడ్డం పెడుతుంది అన్న ఒక ఉద్దేశంతో, అంటే ఆయన కారు పార్కింగ్ చేసినప్పుడు కనీసం డోర్ కూడా తీయడానికి వీలు లేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ పార్కింగ్ దిమ్మలతో పాటు క్రోన్స్ని, కొన్ని కోన్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో అయితే వాటిని ఆమె 2 రోజుల కిందట ఆమె కాలితో తన్నడం అవన్నీ సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయినాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రాహుల్ హెగ్డే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో చేతన్ కుమార్, అతను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే నమోదు చేశారు. ఆ కేసుని ఆధారంగా డింపుల్ హయాతికి 41 CRPC కింద నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఆమెని పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించారు. దాదాపు 4 గంటల పాటు ఆమెని, అలాగే ఇక్కడ ఆమె అపార్ట్మెంట్లో డేవిడ్ అనే తన స్నేహితుడితో కూడా కలిసి ఉంటుంది. సో వారిద్దరిని ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచారు. అక్కడ కాసేపు విచారించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక అయితే ప్రధానంగా చెప్తుంది ఏంటంటే రాహుల్ హెగ్డేనే కావాలని, అంటే ఆడవాళ్ళతో ఎలా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో ఆ మాత్రం తెలియదా అంటూ కూడా ఈ డింపుల్ హయాతి తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రధానంగా చెప్తున్నారు. కావాలని వాళ్ళే తమను ఇబ్బంది పెడుతున్నారు, ఈ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనే అధికారం చూసుకొని రెచ్చిపోతున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక డింపుల్ హయాతి కూడా కొన్ని ట్వీట్స్ అయితే చేసింది. నిజాన్ని ఎంతో కాలం దాచలేరు అంటూ కూడా ఒక ట్వీట్ చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాన్ని దాచలేరు అంటూ కూడా ఆమె ట్వీట్లు అయితే చేసింది, వరుస ట్వీట్లు. ఇక దానికి స్పందిస్తూ కూడా రాహుల్ హెగ్డే ఒక ఘాటైన కామెంట్ చేశారు. వాస్తవాలు అనేవి విచారణలో వెల్లడవుతాయి అని చెప్పి కూడా ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. ఇక ప్రధానంగా ఇప్పుడు అంటే లీగల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు రోడ్ల మీద ఉండే పబ్లిక్ ప్రాపర్టీని ఈ ప్రైవేట్ ప్లేస్లో ఎలా పెడతారు అని చెప్పి కూడా
ఆమె తరపున లాయర్ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే ఆమె తరపు లాయర్ కూడా మీడియాతో మాట్లాడారు. మరొకసారి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ విషయంలో దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఎటు తిరిగిద్ది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే డింపుల్ హయాతి ఈ మధ్య కాలంలో అంటే వర్తమాన నటిగా ఆమె ఇప్పుడిప్పుడే సినిమాల్లో, తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఆమె కొంచెం ఫేమ్లోకి కూడా వచ్చింది. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఇటువంటి వివాదాలు రావడం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఇది చిన్న పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం. అయితే ఇక్కడ మనం ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళకి ఎటువంటి విభేదాలు అసలు అంటే వారు ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే రాహుల్ హెగ్డే నెలన్నర కిందటే ఈ అపార్ట్మెంట్లోకి రెంట్కి వచ్చారు. అలాగే డింపుల్ హయాతి ఆమె ఒక 5 or 6 months బ్యాక్ ఇక్కడికి వచ్చారు. సో అసలు వాళ్ళ మధ్య ఎటువంటి మాటలు ఏమీ ఉండవు. కానీ ఈ చిన్న పార్కింగ్ వివాదంలో వచ్చిన ఈగో అడ్డమే ఇప్పుడు ఈ వివాదానికి కూడా కారణమైందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసిన కొంతమంది ప్రత్యక్షమైన సాక్షులు కూడా చెప్తున్నది అయితే అదే. ఇది కేవలం ఒక పార్కింగ్ విషయంలో వచ్చిన వివాదం తప్ప ఎటువంటి ఇది ఏమీ లేదు. సో ఈ విషయం మరి రాబోయే రోజుల్లో అంటే ఎటువంటి టర్న్ తీసుకుంటుంది, ఇది ఇలాగే కొనసాగిద్దా అంటే ఇటు ఐపీఎస్ అధికారి అలాగే సినీ నటి వీరిద్దరి మధ్య ఈ వివాదం ఇలాగే కొనసాగిద్దా, లేదంటే ఈ వివాదానికి ఏమన్నా ఫుల్ స్టాప్ పడిద్దా అనేది కూడా చూడాలి. ఇది కేవలం మనం అయితే అనుకోవచ్చు ఈ బారికేడ్లు అంటే ఇవి ట్రాఫిక్ దిమ్మలు పెట్టడం వల్ల వచ్చిన ఇది సింపుల్గా చెప్పాలి అంటే సింపుల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం చెప్పాలి అనుకుంటే ఓవరాల్గా చూస్తే ఇది ఒక అంటే ఒక ఈగోకి సంబంధించిన ఇష్యూ లాగా అని కూడా మనం చూపించుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే స్పాట్ నుంచి ఇది నేను మీకు అంటే ఇక్కడ ఏం జరిగిన వాళ్ళతో నేను మాట్లాడాను క్లియర్గా. అంటే వాళ్ళ వర్షన్ ఏంటి, ఎట్లా ఉంది అనేది కూడా నేను మాట్లాడాను. మీకు ఇక్కడ నుంచి నేనైతే ఒక ఎక్స్క్లూజివ్ ఎనాలిసిస్ అయితే నేను ఇస్తున్నాను.